థాంక్ యూ జ్యోతిజీ. థాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మీ టెస్టిమోనియల్ ఇవ్వడానికొచ్చినందుకు. ఐయామ్ ష్యూర్ మీ జర్నీ విల్ ఇన్‌స్పైర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వెయిటింగ్ దేర్ టు స్టార్ట్ దేర్ జర్నీ ఆఫ్ వెయిట్ లాస్ అండ్ గెట్టింగ్ హెల్తీ. థాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండి. ఓహ్! ఏం చెప్పాలో కూడా నాకు వర్డ్స్ రావట్లేదు. నో మీరలా ప్రాబ్లమ్ చెప్తుంటే. పదు. రైట్. మనం ఫస్ట్ ఒక దాంతో స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ యెస్. అసల యెస్. మీరు వేర్ యూ వర్ మీ వెయిట్ అసలు మొత్తం ఎంతుండేది? ఎంత తగ్గారు? హ్మ్. ఎన్నాళ్ళలో తగ్గారు? ఒక్క షాట్‌లో చెప్పండి ఫస్ట్. నేనైతే 105.8 ఉన్నాను. నా జర్నీ డిసెంబర్ 28 స్టార్ట్ అయింది. ఇప్పుడైతే నేను ఇవాళ ప్రెజెంట్ 93.4కొచ్చాను. అంటే దరిదాపుగా 12 కేజీస్ అబోవ్ తగ్గాను నేను. వావ్! వావ్! హ్మ్. వెరీ గుడ్. ఇవాళ వెరీ గుడ్. డేట్ వచ్చేటప్పటికి మార్చ్ 18. సో, మార్చ్ ఇంకొక 18. 10 డేస్ అయితే కానీ యాక్చువల్‌గా 3 మంత్స్ అవ్వదు. 3 మంత్స్ అవ్వదు. బట్ స్టిల్ యూ యాహ్! లాస్ట్ రైట్ 12 యాహ్! కేజెస్. యాహ్! బిగ్ థింగ్. డెఫినైట్లీ బిగ్ థింగ్. యాహ్! ఐయామ్ కంగ్రాచ్యులేషన్స్. సో హ్యాపీ అండ్ ఒక్కొక్కసారి నేను షాక్. నేనేనా తగ్గాను? ఇంత తగ్గానా? అనేది నాకు చాలా వండర్‌గా కూడా అనిపిస్తూ ఉంటదనమాట. రైట్. మీరు నాకు ప్రోగ్రామ్‌కొచ్చే ముందు ఒక చిన్నది చెప్పారు. నేను ఆ 90 చూస్తే చాలు అసలా అని కదా! యెస్. యెస్. సో ఎగ్జాక్ట్. అది ఎగ్జాక్ట్ చెప్పండి. మీ ప్రశాంతి. థాట్స్ ఎలా ఉన్నాయి? ప్రోగ్రామ్ ఆ! ముందు థాట్స్ ఎలా ఉన్నాయి? నేనైతే అసలు ఖచ్చితంగా నేనసలు జస్ట్ అసలు నేను ఇప్పటి వరకు దరిదాపుగా నా ఏజ్ 46. సో, రేపు జులై వస్తే 47 కంప్లీటెడ్ నా ఏజ్. సో, నేనేమనుకున్నానంటే అసలిప్పుడు మెనోపాజ్ స్టేజ్‌లో ఉన్నాను. అసలు నేను వెయిట్ తగ్గను. సో, బాగా వెళ్తే ఒక 1 మంత్ ఎళ్తాను. తర్వాత తెలిసిన ప్రశాంతియే. అమ్మ నా వల్ల కావట్లేదురా అని చెప్తాను. అని నేనసలు ఇంత కూడా వితౌట్ ఎక్స్‌పెక్టేషన్ అంటే వస్తే 95కొస్తే సూపరొచ్చినట్టే అసలు చేంజొస్తది. ఎందుకంటే నేనొక 3 మంత్స్ నుంచి కంటిన్యూ‌గా ట్రై చేస్తున్నా. అంటే నా ఓన్ రెమెడీస్‌లో ఈ యూట్యూబ్ నాలెడ్జ్ ఆర్ నాకు తెలిసిన వాటితో. కానీ 1 కేజీ కూడా నేను లాస్ అవ్వలేకపోయా. సో, ఇంక నా బాడీ సపోర్ట్ చేయదు. అండ్ నా మైండ్ కూడా ఇంక ఫిక్స్ అయింది. అలాంటిది వన్స్ వచ్చాక వన్ బై వన్ ఫస్ట్‌లో కూడా నేను చాలా భయపడేదాన్ని. బోలెడు క్వెషన్స్ నిన్ను కానీ, అంజలి గారితో కూడా నా వల్ల కాదేమోనండి అని 2, 3 సార్లు అన్నాను. ఏమో నాకు తెలియట్లేదు. బట్ ఇప్పుడైతే ఆ! నేను మీతో పాటు రెడీ అన్నమాట చాలా వరకు. వెరీ వెల్. వెరీ వెల్. అంటే అప్పటికి ఇప్పటికి టోటల్లీ డిఫరెంట్. రైట్. బట్ అసలు నేను ముందు కూడా మైండ్ కాన్ఫిడెన్స్ యాహ్! వచ్చింది చెప్పండి. నాకు. వెయిట్ తగ్గగలను. నేను వీళ్ళ టీమ్ సపోర్ట్‌తో నేను బానే అంటే నేను అనుకున్న వెయిట్‌కి రాగలను. నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ ఔట్ చేసుకోగలను అని కాన్ఫిడెన్స్ వచ్చిందిప్పుడు. వెరీ గుడ్. నిజమే. థాంక్ యూ. నేను కూడా మెన్షన్ చేయాలి మీ గురించి పర్టిక్యులర్‌గా. వాట్ ద బ్యూటీ ఆఫ్ జ్యోతిజీ ఈస్ లైక్ ఐ స్టిల్ రిమెంబర్ వన్ డే షీ జస్ట్ లివ్స్ 2 ఫ్లోర్స్ అబవ్ మీ. యాక్చువల్లీ నా పైన ఉంటారు ఆవిడ. షీ జస్ట్ వాక్ డౌన్. షీ జస్ట్ కేమ్ డౌన్ అండ్ షీ సెడ్ వచ్చేసారు ఆ రోజు కిందకి. థర్డ్ డేనో, ఫోర్త్ డేనో జ్యోతిజీ ఇఫ్ ఐ రిమెంబర్ ఫస్ట్ వీక్‌లోనే. షీ సెడ్ నాకు చాలా టెన్షన్‌గా ఉంది. ఐ ఫెల్ట్ లాట్ ఆఫ్ ప్రెషర్. రైట్. సమ్‌హౌ లైక్ నేను వెయిట్స్ చెక్ చేస్తున్నప్పుడు గాని, ఐ హావ్ లిటిల్ ప్రెషర్ ఆన్ ఇట్. సో, ఆ రోజు నేను తనకి జస్ట్ ఐ ఐ ప్రాబబ్లీ టాక్ టు హర్ లైక్ 15, 20 మినిట్స్. ఏం కాదు జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు మీ. ఇది నాది రెస్పాన్సిబిలిటీ. జస్ట్ ట్రస్ట్ మీ అని. యెస్. దట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు షీ జస్ట్ ఏంటంటే ఆ ట్రస్ట్ జస్ట్ మమ్మల్ని అలా నమ్మి ఎవ్రీథింగ్ డాట్ టు డాట్ ఫాలో అయింది డెఫినైట్‌లీ. అండ్ వి సీ థాట్ ఈస్ ద ప్రైమ్ రీజన్ ఐ థింక్ తన అంటే ఆ ట్రస్ట్ తీసుకొచ్చి పెట్టారు. సో, వి ఆర్ సో థాంక్‌ఫుల్ జ్యోతిజీ దట్ యూ హావ్ ట్రస్టెడ్ అస్. ద ఎంటైర్ టీమ్ అండ్ ద ప్రాసెస్ అదే మీరు ఆ నమ్మకం పెట్టి ఉంచారు. అండ్ ఐ థింక్ థాట్ రియల్లీ టుక్ యూ దేర్ రైట్. అలాంగ్ విత్ టీమ్ నా సపోర్ట్ ట్రస్ట్‌ని మీరు ప్రాసెస్ అంతా ఎవ్రీ డే, డే బై యాహ్! డే బిల్డ్ చేశారు నాకు. నేను ట్రస్ట్ పెట్టాను. కానీ డే బై డే మీరేంటంటే నాకది బిల్డ్ చేస్తూనే ఉన్నారు. నేనెప్పుడు ఏ వీక్ కూడా ఈ వీక్ నేను లాస్ అయ్యాను అంటే నేను ఈ వీక్ సరిగ్గా లేను అనడానికి లేదనమాట. అంత చక్కగా నా జర్నీ బ్యూటిఫుల్‌గా తీసుకెళ్ళి ఆ క్రెడిట్ మొత్తం మీది, మీ టీమ్‌దే. థాంక్ యూ జ్యోతిజీ. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. అండ్ మెనోపాజ్ ఇంకా ఏదైనా లోపల ఏదైనా ఉండిపోతే డెఫినైట్‌లీ దట్ విల్ కమ్ అగైన్ అండ్ క్లియర్ ఇట్ అప్. రైట్. యాహ్! అండ్ థట్ డిడ్ ఆల్సో హ్యాపెన్. రైట్. ఆ! అది కూడా అవును. అయింది. దట్స్ ఎ బిగ్ థింగ్. అంటే వెయిట్ తగ్గడం ఎంత హ్యాపీయో నాకు అది మళ్ళీ ఇంకొకసారి మీ సైకిల్ ఇంకొకసారి రావడం ఈస్ ఎ బిగ్ యెస్. థింగ్ ఫర్ మీ. బికాజ్ ఇట్ అవును. ఇంటర్నల్లీ క్లెన్సెస్ అసల. యాహ్! ఎందుకంటే యాస్ పర్ మనకేంటంటే ఈ డెడ్ సెల్స్ ఉండిపోవడం గాని ఇలాంటివన్నిటి వల్ల వేరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి మనకి. బట్ వన్స్ ఇట్ గెట్స్ క్లియర్డ్ ఆఫ్ ఐ యామ్ లైక్ సూపర్ హ్యాపీ టు సీ ద సైకిల్. యాక్చువల్‌గా హ్మ్. నేను 6 మంత్స్ పాటు నాకు పీరియడ్ రాలేదు.
సో నేనేమనుకున్నానంటే మెనోపాజ్ 46 ఇది హ్మ్. కామన్ కదా అనుకున్నాను. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక, యోగా చేశాక, ఈవెన్ నాకు ఫస్ట్ మంత్ తర్వాత నేను నేను నా బాడీ చాలా లైట్ ఫీల్. అదే కాదు, నాకు అప్పటి వరకు ఉన్న ఈ హీట్ ఫ్లాషెస్ కానీ, ఒక రకమైన డిప్రెషన్ కానీ, అవన్నీ కూడా నాకు కంప్లీట్ ఎరేజ్ అనమాట. అవి నేను చెప్పాలి. ఎందుకంటే మా ఏజ్‌లో వాళ్ళందరూ ప్రాబ్లమ్ ఫేస్ చేసేదే. ట్రూ. సో ట్రూ. అప్పటినుంచి నేను కొంచెం ఎనర్జైజ్డ్‌గా నెక్స్ట్ సెకండ్ పీరియడ్ రాగానే, నాకు ఎవ్రి మంత్ రాగానే ఇంక నేను బ్యాక్ టు నార్మల్ అనమాట. అంటే నేను యంగ్‌గానే ఉన్నాను. ఇప్పటి వరకు నేను ఎంతలా ఫీల్ అయ్యాను అంటే ఇంక అయిపోయింది. అంటే నా ఏజ్ అలా నేను కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నానో లేదో ఐ డోంట్ నో. బట్ కానీ రైట్. అంతలా ఉన్న దాని నుంచి నేను చాలా నార్మల్‌గా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అనమాట. మా పిల్లలు, నా బాబైతే పర్టిక్యులర్‌గా, "అమ్మ నువ్వు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నావు. ఈ మధ్య అసలు మళ్ళీ చక్కగా బోలెడు హుషారుగా కబుర్లు చెప్తున్నావు. ఆ మధ్య అసలు చాలా డల్ అయిపోయావు" అన్నారు. సో అదంతా గాన్ అనమాట. నాకది మీ వల్లే పాసిబుల్ అయిందని చెప్తాను. డామ్ ష్యూర్‌గా అది ఎప్పుడైనా సరే. థాంక్ యూ. థాంక్ యూ. రైట్. ఆ! రైట్. లేదు. థాంక్ యూ సో మచ్ జ్యోతిజీ. దట్ రియల్లీ ఈస్ ఇన్‌స్పైరింగ్ థింగ్. యాహ్! And I always tell women the same thing. అంటే we should treat cycle with divinity because a cycle వచ్చి ఒక క్లీన్ అప్ చేసేస్తది every month. And there are a lot of students who came to us at age of 40 also and telling them I'm almost in menopause. And when they actually enter the program, వాళ్ళు రావంగానే ఒక 15 days or 20 days, 21 days అవ్వంగానే they'll call back and say I got my period. Even 10 months, 1 year రాని వాళ్ళకి కూడా వచ్చింది. సో ఓకే. దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సైన్ దట్ మన బాడీ ఎలా డిటాక్స్ చేస్తుంది. లైక్ ఇట్స్ వన్ ఆఫ్ ద కైండ్. అది మన ఉమెన్ కే పాసిబిలిటీ ఉంది. సో వీ హ్యావ్ టు యాక్చువల్లీ లుక్ ఇట్ లైక్ ఎ డివైన్ థింగ్ రాదర్ దాన్ అది ఇబ్బందికరంగా కాకుండా అది హాయిగా యాహ్! అలా వచ్చి వెళ్ళిపోతే విల్ బి లైక్ సూపర్ క్లీన్. మరి వీఆర్ వెరీ హెల్దీ అని. ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ క్లీన్ ద బాడీ అని మళ్ళీ ఇంకొకసారి మీకు ఆ ఫేజ్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. యా. అండ్ హౌ ఆర్ యువర్ అండ్ అదర్ థింగ్స్ లైక్ ఇంకా హౌ డిడ్ ద రోడ్ మ్యాప్స్ కీప్ యూ మోటివేటెడ్? డాష్ బోర్డ్స్ ఎలా అనిపించినాయి మీకు? హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దెమ్? నేను ఒక్క రోజు లేట్‌గా పెట్టినా కూడా అంజలి గారిని అడుగుతాను. ఎందుకు అంటే, నాకు ఫస్ట్ అది చూసుకోంగానే హ్యాపీ. ఓకే. నాకు పెట్టిన గోల్‌కి నేను రీచ్ అయ్యా. దానికంటే కొంచెం 2 పాయింట్స్ ఇంకా ఎక్కువ తగ్గాను నేను అని. అదే కాదు, నాకు థర్స్‌డే, ఫ్రైడే వచ్చేస్తుంటే టెన్షనొస్తది. ఏంటి నా వెయిట్‌కి తగ్గుతున్నానా లేదా? అని అంటే చూసుకోవడానికి అది చాలా క్లియర్‌గా ఉంది. అలాగే నెక్స్ట్ మీరు 20 వీక్స్ అట్లా మీరు లాస్ట్ వీక్ పెడతారు కదా! నేను ఈ వీక్ ఇప్పటికి కరెక్ట్‌గా గోల్‌కి రీచ్ అయ్యా కాబట్టి నెక్స్ట్ దానికి నేను షూర్‌గా వచ్చేస్తా అనేది నాకు కాన్ఫిడెంట్ అనమాట. అది నేను మండే తను అంజలి గారు పెట్టిన డేలో కనీసం ఆ డే నెక్స్ట్ డే ఒక 2, 3 టైమ్స్ చూసుకుంటా. అలాగే ప్రశాంతి, నువ్వు ఇప్పుడు ఇంతకు ముందే చెప్పావు. నేను నీ దగ్గరికొచ్చాను ఫస్ట్ 1 వీక్ అవ్వగానే, ప్రశాంతి నేను రైట్. అదే వెయిట్‌లో 3 డేస్ నుంచి స్టిల్ ఉండిపోయాను. పైగా నిన్నటి నుంచి నేనేం తినలేదు. అయినా కూడా నాకసలు అని చెప్పినప్పుడు నువ్వు చెప్పావు గదా! నేనది గుర్తెచ్చుకుంటానన్నమాట. ఆ జర్నీ చూసినప్పుడల్లా ఎక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ, ఇప్పుడు నేనెక్కడికొచ్చాను, అనేది అంటే యాక్చువల్‌గా ఈ మాటలన్నీ నేను నేను మీతో ఏం జర్నీ కట్ ఆఫ్ చేయట్లేదు. ఇంకా నేను ఇంకో 3 రైట్. రైట్. మంత్స్‌కి నా టోటల్ వెయిట్ వచ్చే వరకు. అప్పుడు నేను రైట్. చాలా ప్రౌడ్‌గా చెప్దామనుకున్నాననమాట. ఎందుకంటే ఖచ్చితంగా, బట్ నేను ముందే చెప్పేస్తున్నాను. నేను చాలా హ్యాపీ అనమాట ఆ విషయంలో. నిన్న కూడా అంజలి గారికి మెసేజ్ చేస్తాను నేను. మండే ఈవెనింగ్ వరకు చూస్తా 3-4. అంజలి గారు నాకింకా పెట్టలేదు మీరు అని అడుగుతాననమాట. ఎందుకు అంటే నాకది చాలా మోటివేషన్‌గా ఉంటది. రైట్. రైట్. పాపం అంజలి యాహ్! గారిని నేను ఇబ్బంది డెఫినెట్‌లీ. పెడుతున్నానేమో, బట్ కానీ నాకు లేదండి. ఎంకరేజింగ్‌గా ఉంటదనమాట. And no, definitely she's like super happy about it. And next question is about like tell me about your compliments that you're getting. అంటే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఫ్రెండ్స్ గాని మీకిచ్చే మంచి కాంప్లిమెంట్స్ యాహ్! ఎలా ఉంది రియాక్షన్? అందరూ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు చాలా తగ్గావు." అన్నిటికంటే బెస్ట్ కాంప్లిమెంట్ చెప్తా నేను యాక్చువల్‌గా మా హ్మ్. మదర్ నుంచి. అంతకుముందు కూడా ఒక 2, 3 టైమ్స్ నేను వెయిట్ తగ్గాను. తగ్గినప్పుడు నేను చాలా లో అయిపోయానన్నమాట. అంటే లో అంటే నాకు ఎనర్జీ లేనట్టుగా, అట్లా కంప్లీట్ అట్లా అసల నీరసంగా, వీక్‌గా, ఏ పనిలోను హుషారు లేక అలా ఉండేదాన్ననమాట. మా మమ్మీ అయితే చూడంగానే, "అసలు నువ్వు తగ్గావు కానీ నీ ఫేస్ ఇంకా యంగ్‌గా అయింది. ప్లస్ నువ్వు ఇంత కూడా నీరసంగా కానీ, నువ్వు ఇంత డైట్, అసలు నువ్వు తీసుకునే డైట్ చూడడానికి, చూసేదానికి, అలాగే నువ్వు చేస్తున్న వర్క్‌కి, ఈవెన్ నాకు ఈ మధ్య నేను ఒక చిన్న ఫంక్షన్స్‌లో గెస్ట్‌లు రావటంతో కొంచెం బిజీ ఉన్నా. సో, అక్కడ నేను హుహు. చేసే పనులకి కానీ, నువ్వు చాలా బావున్నావు. ఇప్పుడే బావున్నావు. నువ్వు హెల్తీగా ఉన్నావు. నాకు నీ ఇష్యూస్ ఉండేయి. వెయిట్ హ్మ్. వల్ల నాకు. సో, నీ నడక కూడా చాలా ఫ్రీగా ఉంది. వాక్ నువ్వు చాలా స్పీడ్‌గా చేస్తున్నావు."
ఇట్లా ప్రతి ఒక్కటి నీ స్కిన్ బావుంది. నీ ఫేస్ చాలా యంగ్‌గా అయింది అని ముందు మా మమ్మీ అంట నాకసలు చాలా హ్యాపీ అనమాట. అమ్మేంటంటే నన్ను ఇంకా లో చేసి "నువ్వేన్ని చెయ్యొద్దు. నీకక్కర్లేదు." ఇట్లా నన్నెప్పుడు ముందు ఒప్పుకోదు. అలాంటిది అమ్మ చెయ్యి ఇంకా చెయ్యి అని చాలా సపోర్ట్ ఇవ్వడం చాలా నచ్చింది. అలాగే రైట్. మా అన్నయ్య, వదిన వీళ్ళందరూ కూడా "చాలా బాగున్నావు జ్యోతి. చాలా బావుంది. ఇప్పుడు తగ్గావు" అని చెప్పడం ఐయామ్ సో హ్యాపీ అనమాట. యాహ్! అరెరే! ఇది నువ్వు మా పాప మ్యారేజ్ రీసెంట్‌గా చేశాను. "నువ్వు మ్యారేజ్ ముందే చేసుంటే అసలు ఎంత బావుండేది" అని అందరూ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఫోను కాల్స్‌లో కూడా చెప్పడం ప్రతి ఒక్కళ్ళు అనమాట. రైట్. రైట్. యాహ్! యాహ్! యాక్చువల్లీ మీరే మీరే రావాల్సుండే అప్పుడు. ముందు మీ డాటర్ యాక్చువల్‌గా వచ్చారు. అసలు నేను రావాల్సిందే. కానీ ప్రశాంతి మా అమ్మాయిని ఇన్‌స్పైర్ చేసి అసలు మా పాప చెయ్యనే చెయ్యదు. అలాంటిది మా పాపతో ఏం మాట్లాడిందో ప్రశాంతి నాకు తెలీదు. తనే ఫస్ట్ జాయిన్ అయిందనమాట. యాహ్! అండ్ షీ లాస్ట్ 10 కేజెస్. 10 కేజెస్ యాహ్! ప్లస్ 10 ఉండే కేజీస్. తను అవును. కూడా. రైట్. యాహ్! యాహ్! అండ్ షీ వాస్ సో నైస్ ఫర్ ద వెడ్డింగ్. అసలు తన నిజంగా. ద్వారానే నేనొచ్చాను. జస్ట్ నేనట్లా వచ్చాను. ఫస్ట్ నేను జనరల్‌గా జాయిన్ అవుదాం నాకు కాళ్ళ నొప్పులకి పెళ్ళికి నేను తిరగలేనేమో అని జాయిన్ అవుదామని నిన్ను ఫస్ట్ అప్రోచ్ అవును. అయ్యాను కదా! అవును. ప్రశాంతి. రైట్. రైట్. బట్ యాహ్! యాహ్! ఇట్లా డెస్టినీ ఇట్లా జరిగిందంతే. రైట్. అండ్ ఐయామ్ సో హ్యాపీ ఇద్దరికీ వర్కౌట్ అయింది. ఐయామ్ సో హ్యాపీ యాహ్! అబౌట్ ఇట్. మ్యారేజ్‌లో కూడా పాప 10 కేజీస్ తగ్గటం చాలా బాగా ప్రతి ఒక్కటి సూట్ అయింది తనకి. తను రైట్. ఫుల్ రైట్. యాహ్! హ్యాపీ. అన్నిటికన్నా ఏది నచ్చింది? అంటే ఇట్స్ లైక్ ఫాలో అప్, కోచింగ్, ఆ! ప్రొసీజర్, యాక్చువల్‌గా స్ట్రక్చర్ మరి ఆఫ్ ద అందరికి ప్రోగ్రామ్. అది హాంటింగ్‌గా ఉంటదేమో నాకు తెలీదు. నేనెప్పుడైనా ఫుడ్ గురించి మర్చిపోయినా అసలా అంజలి గారు కానీ, మీరు కానీ అంటే ఒక చిన్నది కూడా ఈవెన్ ఒకటి చెప్తా నాకు చాలా అంటే ఇంప్రెస్ చేసింది. ఒకరోజు నేను కంటిన్యూగా ఒక వీక్‌లో నేను 4 డేస్ ఒకటే అదే వెయిట్ సేమ్ పెడుతున్నాను కంటిన్యూగా. వెంటనే ఇమ్మీడియేట్‌గా ప్రశాంతి నాకు అంటే నాకు నా పర్సనల్‌గా వచ్చి ఇట్స్ ఓకే. అంటే నేను అంతకుముందు పడిన టెన్షన్ తను గుర్తుపెట్టుకొని, ఇట్స్ ఓకే అక్క. ఒక్కొక్కసారి వెయిట్ అలా ఆగుతది. దాని గురించి మీరు వర్రీ అవ్వకండి. మనం దాని గురించి ప్లాన్ చేద్దామని నాకు అంటే ఇప్పుడు ఎవ్వరైనా మనీ తీసుకుంటారు. అది దట్స్ నాట్ అంటే ప్రాబ్లమ్. కానీ అంత హార్ట్‌ఫుల్‌గా ఓన్ అనుకోండి. ఈవెన్ అంజలి గారు కూడా ఎన్నో నాకు సలాడ్స్ కానీ ఈవెన్ నేను ఇమ్మీడియేట్ ఒక ఫోన్ చేయగానే ఇమ్మీడియేట్ ఏదైనా ఒక టెన్షన్ అని లేదు ఒక డౌట్ గురించి చేయగానే ఆవిడ రెస్పాండ్ అయ్యే తీరు. నాకది చాలా నచ్చుతది. ఇంత మేము లెస్ అవుతున్నాం అమ్మ గురించి ముందే మీరు ఆలోచించటం. యోగా చేసేటప్పుడు కూడా ఈవెన్ బెస్ట్ అన్నమాట. ఎంత మందిలో కూడా నాకెక్కడ ఇష్యూ పర్టిక్యులర్‌గా తను గుర్తుపెట్టుకొని, నో ఇది చెయ్యొద్దు మేడం మీరు అని పట్టించుకోవటం. ఇవన్నీ నేను ఈ జర్నీలో కంటిన్యూ అవ్వడానికి నాకివన్నీ అన్నమాట స్టెప్స్. అంటే నేను ఎక్కడ ఒక కమర్షియల్‌గా అట్లా ఏం ఫీల్ అవ్వలా. నా సిస్టరో లేకపోతే నా ఫ్యామిలీ చెప్తున్నారు. నన్ను గైడ్ చేస్తున్నారు అన్నది నాకు చాలా చాలా నచ్చిందనమాట ఇందులో. మరి అది నాకు ప్రశాంతి నువ్వు అండ్ మీ టీమే ఇచ్చారు. సో, దానికోసమే నేను ఇంత జర్నీ అసలు నేను 1 మంత్ చేద్దామనొచ్చిన నేను ఇలా కంటిన్యూ ఇప్పుడు ఆల్రెడీ 3 మంత్స్ అయిపోయాయి. నేను ఇంకో 3 మంత్స్‌కి ఆల్రెడీ రెడీ అయ్యాను. సో, రైట్. ఇదంతా రైట్. యాహ్! మీ టీమ్ నాకిచ్చిన సపోర్ట్. బహుశా ఇదేమో నాకు అట్రాక్టివ్ మోస్ట్ అట్రాక్టివ్. ఇంప్రెస్ ఓకే. చేసింది. యాహ్! థాంక్ యూ. యాహ్! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ జ్యోతిజీ. థాంక్ యూ సో మచ్. డెఫినైట్‌లీ దిస్ వాల్యూస్ ఎ లాట్. అంటే అంత అటాచ్ అవ్వబట్టే మేము కూడా అంతలా కనెక్ట్ అయ్యే ఆటోమేటిక్‌గా నేనైతే ఇంత తగ్గడానికి నేను 10 కేజీస్ అయినప్పుడు కూడా నువ్వు పెట్టావు ప్రశాంతి నీకు గుర్తుందో లేదో. పెట్టినప్పుడు కూడా నేను అదే చెప్పా. ఇది నా ఒక్కదాని అచీవ్‌మెంట్ అయితే కాదసలు ఇది డామ్ ష్యూర్. అంటే చెయ్యటమేమో కానీ చెయ్యగలిగేలా చేసింది మాత్రం మీరే కదా! సో, నేను చేయగలిగిన దాన్నయితే అంతకు ముందేనే తగ్గగలను. కానీ ఆ చేసింది మీరు కాబట్టి అందుకని క్రెడిట్ మీదే 50% కాదు 60% మీదే అంటా నేను. అవునవును. యాహ్! డెఫినైట్‌లీ లేదు. No, we it's also the student mindset. And thank you so much for giving. And you just stood as one of the best examples also. And everybody's looking to you. మేము చూస్తున్నారు అందరూ మిగతా మీ పియర్స్ అందరూ. So definitely thank you so much. Thank you so much, ఆ! Jyoti.